హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు వచ్చేసి ఒక హెల్దీ అండ్ టేస్టీ పాయసం రెసిపీని చూద్దామండి. మామూలుగా మీరు పాయసం అనగానే మనం సేమియా, సగ్గుబియ్యం ఇవే గుర్తొస్తుంటాయి. ఇలాంటి వాటితో పాయసం చేస్తూ ఉంటామండి. కానీ రెగ్యులర్గా చేసే పాయసం కాకుండా హెల్దీగా కొర్రలతో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కొర్రలలో వచ్చేసి విటమిన్ B12 చాలా ఎక్కువగా ఉంటుంది. పాయసం రెసిపీ ఏంటో చూద్దామండి. దీనికోసం నేను ఒక కప్పు వరకు కొర్రలను తీసుకున్నాను. ఈ కొర్రలను వచ్చేసి నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. మీ దగ్గర టైం లేకపోతే డైరెక్ట్‌గా అలాగే చేయొచ్చు. లేకపోతే దీనిని ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత త్వరగా పాయసం రెడీ అయిపోతుందండి. పాయసం చేసుకోవడం కోసం ఒక బౌల్‌ని పెట్టుకొని ఇందులో వచ్చేసి నేను ఒక 2 కప్పుల వరకు అంటే హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ కొర్రల్ని వేసేసుకొని ఈ పాలతోనే మనం ఈ కొర్రల్ని ఉడికించుకోవాలండి. ఇలా కొర్రలంతా వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలుపుతూ దీనిని ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడకనివ్వండి. కొర్రలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. దీన్ని ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. లేకపోతే పాలు పొంగిపోతాయి. ఇలా కలుపుకుంటూ దీనిని బాయిల్ చేసుకోవాలి. ఈ పాలనేది చాలా దగ్గర పడిపోయాయి. చూసారండి, కొర్రలనేది ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇది త్వరగానే ఉడికిపోతుందండి మనం నానబెట్టుకోవడం వల్ల. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా స్పూన్‌తో ఒకసారి మీరు తీసుకొని చూడండి. ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయినప్పుడు దీనిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో వచ్చేసి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీనిని ఫ్రై చేసుకోవాలండి. బాదం వేసాను, అలాగే జీడిపప్పు. బాదం, జీడిపప్పు వేగిన తర్వాత లాస్ట్‌లో కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్ తీసుకొని ఇందులో వచ్చేసి నేను ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసి బెల్లంని కరగనివ్వాలి. దీనికి పాకం అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలా అంతా ఒకసారి బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ మనం రెడీ చేసుకోవాలి. చూసారా, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొర్రల్ని, ఆ కొర్రలలో వచ్చేసి బెల్లం సిరప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ కొర్రలు అనేది చాలా హెల్తీ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా కొర్రలతో రైస్ అలా చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు పాయసం చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. కొర్రలు అనేది దానికి ఒక టేస్ట్ అనేది ఏమి ఉండదండి, కొద్దిగా చప్పగానే ఉంటుంది. సో ఇలా పాయసం చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. పూర్వకాలం అంతా కొర్రల్ని బాగా యూజ్ చేసేవాళ్ళండి. మళ్ళీ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాము. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.